అదే మొన్న 3 నెలల కిందటేమో 100 రోజుల పరిపాలన మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకున్నారు, మంచి ప్రభుత్వంగా ఇస్తున్నారు, మంచి జీవోలు తీసుకొస్తామని మద్యం దేని మీద మంచి జీవో తీసుకొచ్చుకున్నారు. చక్కగా ఓ జీవో తెచ్చిన ఆదాయకు సంబంధించి ఏరుకుంటున్నారు, ఏం తప్పట్లా. మరి ప్రజలకు ఇచ్చిన హామీల విషయం ఏంటి అనేది ఏమో అర్థం కావట్లా. ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, అసలు రోడ్లు వేయాలంటే మా పరిస్థితి ఎలా ఉందనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఎన్డీఏ కుటుంబంలో నేను కాదు, కలెక్టర్ సమావేశంలో జనాలు తిరగబడవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకు అలా హామీలు ఇచ్చారనేది కూడా. ఇప్పుడు అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారనేది అది ఒక ఉదాహరణ. మాయ చేసి మాయ చేసి ఉంటుంది చెప్తారు కదా, ఆ రకంగా చేశారు. ఏంటి గ్యాస్ బండ్లు 3 సిలిండర్లు, రకరకాలైన షరతులతో కూడిన గ్యాస్ బండ్లు, రకరకాలైన కూడిన షరతులతో, అన్నీ రకరకాల కూడిన. అప్పుడు మీరు పెట్టేటప్పుడే ఈ రకరకాల కూడులు షరతులు వర్తిస్తాయి. చాలామంది కార్పొరేట్ సంస్థలు పెడుతుంటాయి పెట్టి పైన కింద షరతులు వర్తిస్తాయని. మీరు కూడా ఒక ట్యాగ్ పెట్టాల్సింది. షరతులు వర్తిస్తాయంటే దానికి నచ్చి షరతులు అంటే ఏంటో తెలుసుకునేవాళ్ళు, దానికి ప్రకారం మీకు ఇవ్వాలో లేదో తెలుసుకునేవాళ్ళు. అమరావతి రాజధాని అన్నారు, అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరి ఏం ఫ్యాక్టరీలు కట్టారో మాకేం అర్థం కావట్లా. 6 నెలలు గడిచింది, దానికి సంబంధించి ఏం చెప్పట్లా. ఎన్ని కోట్లు ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అమరావతి అన్నాం, రోజుకొక నెలకొక రకంగా క్రియేట్ చేశాడు. ఒకసారి తిరుపతి లడ్డు మీద తీసుకెళ్లారు. ఇలా అంటే ఏది మాట్లాడడానికి లేకుండా, ఎవరు ప్రశ్నించే పని లేకుండా అదే పనిలో ఉన్నారన్నమాట. ఇది చాలా పద్ధతి కాదు. మీరు చేయగలిగితే చేస్తామని చెప్పండి, చేయలేకపోతే చేతులెత్తేయండి. జమినీ ఎన్నికలని సంతకం పెట్టి వచ్చారు కదా, జమినీ ఎన్నికలు చూసుకుందాం, ఏముంది దీంట్లో అది విషయం. చాలామంది మీలాంటి వాళ్ళు చాలామంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా తెలుగు మీరు రోడ్లు ఎక్కడానికి ఇష్టపడట్లా. వాళ్ళు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని సిద్ధపడుతున్నారు. మీరు పసుపు కుంకాలు తెస్తే పసుపు కుంకాలు తీస్తున్నారు, ఫ్యాన్ ఎక్కించుకున్నారు. ఫ్యాన్ వాళ్ళు ఏదో సంక్షేమ పథకాల మీద తీసుకుంటే సంక్షేమ పథకాలు తీసుకున్నారు, వాళ్ళని వదిలించి మిమ్మల్ని ఎక్కించారు. ప్రజలు కూడా మేధావులుగా మారారు కాబట్టి మీరేమీ చెప్పిన మాట అమలు చేయలేకపోతే ఖచ్చితంగా 164 స్థానాలతో మీరు ఏ స్థానాలకు వెళ్తారో మీరే ఆలోచించుకోండి. రేపు పొద్దున తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి గతి పడతాయో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించి, ఇంకా 6 నెలలే గడిచింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాలైనా మీరు ఐకమత్యంగా ఉంటారని ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఉంటేనే ప్రజలు తిరగబడతారని పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు తిరగబడతారు అనేది మాకు లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు తిరగబడతారు అంటే మీరు ఏమైనా కుట్ర చేయబోతున్నారా? ఏమైనా పెన్షన్స్ దారుల మీద ఇప్పుడు ఏదో రోమర్ అనపడుతుంది, కొంతమంది పెన్షన్లు తీసేయాలని. ఏంటి అది, ఎలా తీసేస్తారు? మరి ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన అధికారిని ఏమైనా మీరు సస్పెండ్ చేస్తారా? మరి అధికారులు ఇచ్చారు కదా, సరే ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు శాంక్షన్ చేయబట్టేకి వచ్చినాయి. అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకునే దమ్ము మీకుందా అని ప్రజలు అడుగుతున్నారండి. మరి దమ్ము తీసుకుంటారా? మీరు ఒక పెన్షన్ తీశారు అంటే డెఫినెట్గా దాంట్లో అవినీతి జరిగినట్టే. అవినీతి అధికారిని కూడా జైల్లో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా, ఖచ్చితంగా పెట్టండి. ఏమీ వెనకాడద్దు. మీరు తిక్కన శుద్ధితో పనిచేయండి. అది అవినీతి అంటే మీరు వాళ్ళ అధికారులు కూడా జైల్లో పెట్టండి, అంతే తప్ప వీళ్ళని అవినీతి వీళ్ళకి ఇవి ఉన్నాయి అని చెప్పి తీసేయడం కరెక్ట్ కాదు. వీళ్ళకి ఎవరైతే శాంక్షన్ చెప్పారో వాళ్ళని ముందు జైల్లో పెట్టండి, జైల్లో పెట్టిన తర్వాత అప్పుడు దీని మీద రండి, అంతే తప్ప ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ఒప్పుకోండి. అయ్యా మీకు ఇంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వం అని చెప్పేసి బహిరంగంగా చెప్పండి, అంతే తప్ప గతం వాళ్ళు ఇచ్చారు కదా మేము ఇవ్వమని చెప్పేసేయండి. లేదా వాళ్ళ మీద చర్యలైనా తీసుకోండి అని చెప్పేసి మేము మీడియా రూపంలో చెప్తున్నాం. ఇంకా ఇక్కడికే కాదు, ఈ 6 నెలల్లోనే 3 నెలల్లోనే మీ పంచప్రభుత్వం ఏంటో 100 రోజుల్లోనే అందరూ చూశారు. అది అంటే అమ్మ ఒడి ఏమో ఎత్తారు, తల్లికి వందనం అన్నారు, తల్లి వందనం ఇంకా చూపిలేదు. అబ్బో కరెంటు బిల్లు గురించి చెప్పాలంటే ఇక బాధుడే హిమా కొట్టారు వీళ్ళు. నిజంగా వీళ్ళ పరిస్థితి వస్తే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉందనుకున్నాం. ఈ విజయవాడ నగరంలో 64 డివిజన్లో 32 డివిజన్లు నేటికి నిండిపోయి 15 రోజుల పాటు ఎవడి పనులు లేక ఎల్లాడిపోతుంటే వాళ్ళని కూడా వదిలిపెట్టలా. ఈ కరెంటు బిల్లుల పేరుతో ఏమి డోకా లేకుండా తడిచి మోపుడు వేసాడుగా కరెంటు బిల్లు ప్రజలకే వేసారు. అక్కడేదో అవినీతి జరిగినారు, అవినీతి జరిగితే మీరు వాళ్ళు చూసుకోండి, భారం మీరు భరాయించండి, అంతే తప్ప ప్రజల మీద ఏ రకంగా వేస్తారు. గతంలో మీరు ఏ రకంగా బాధుడు అని పేరుతో ప్రజల్లోకి వచ్చారు, అప్పుడు మీకు అనిపించలేదా? రేపొద్దున మేము అధికారంలో కూర్చుంటే మేము కూడా ఈ జీవోలను కంటిన్యూ చేస్తామని మీకు అనిపించలేదా? మరి అప్పుడు ఏమన్నారు? ప్రజల మీద భారం పడనేమన్నారు కదా. మరి ఇవేమైంది? ఈరోజు సీట్లో కూర్చునే వాటికే మీకు ప్రజలు గుర్తుకు రావట్లేదా? సంక్షేమం ఏమి పక్కన పెట్టేసి మాకెందుకు, మేము నడిపియాలి, ప్రభుత్వం నడిపియాలి, అలాగైనా నడిపియాలి, ప్రజలకి ఇలా ఇవ్వాలి, 100 రెట్లు లాగేసేయాలి. ఏమి పద్ధతులు? 99కే ముందు ఎవడైనా అడిగాడు నేను 99కి 100 రూపాయలు ముందు మనీ మేమేం అడగట్లేదు కదా. 99 రూపాయలకే ఆడెవడ బట్టల కొట్లోడును ఈ కొట్లోడు పెట్టుకుంటాడు 99 బ్రాండెడ్ లాగా 99కే వస్తువు వస్తుందని, క్వాలిటీ అని. ఏమిది 99 రూపాయలు? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం అర్థం కావట్లేదు. మీరు మద్యం వల్ల బతుకుతాం అంటే బతుకుతాం అని చెప్పుకోండి, తప్పేం లేదు. దానికి 99 రూపాయలు ఉంది. గత ఆయన ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది అన్నాడు.
మీరు ఎవరైనా సరే తాగొచ్చు చెచ్చలవిడిగా అంటున్నారు, మీ ఇష్టం అంటారు. ఎవడు తాగడానికి తాగేవాడు తాగుతాను ఉంటాడు, ఏం డోకలేదు. నువ్వు ఎంత రేటు పెట్టినా తాగారు తాగుతాను ఉంటారు, ఏం దాంట్లో డోకలేదు. కానీ ప్రజల మీద భారం వేయడం అనేది సరైన పద్ధతులు కాదు. సంక్షేమం పేరుతో మీరు పథకాలు ఇస్తామన్నారు, ఆ పథకాలను అమలు చేసే పేరులతో ప్రజలను ఇబ్బంది పెడతాం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే రోడ్ల మీద మనం చూస్తుంటే విజయవాడ నగరం లాంటి రోడ్ల మీదే ఈ రోడ్డు మీద బతికే పరిస్థితి లేకుండా చేస్తారు. ఇక్కడ ఇదే ప్రాంతంలో 15-20 కోట్లు బతికేవి ఇదే ప్రాంతంలో ఈరోజు ఒక్క కొట్టు కూడా లేకుండా తీసి స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో రేపొద్దున భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 40,000, 50,000, 1,00,000, 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి స్థానిక కార్పొరేటర్లు పెట్టిస్తారంట. ఏమిటి ఇది అంటే మేము 5 ఏళ్ళు మేము అధికారం లేవని. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది విజయవాడ కాదు రాష్ట్రమే. ఈ యొక్క పాలన ఎన్డీఏ కూటమి పాలన చాలా ఘోరంగా ఉంది. స్థానిక చిన్నపాటి ప్రజలు ఎవరు బతికే పరిస్థితిలో లేరు. పట్టుకూటు కోసం రోడ్ల మీద బతికేవాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో బతికే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదో ఇబ్బంది పెడుతున్నాం అనుకుంటున్నారేమో, కానీ ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో తర్వాత మీకు చూపిస్తాం. దోగా లేదని చెప్పేసి మీడియా రూపంలో మీకు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, స్థానిక ప్రజానిక అవసరాలు ఏంటో చూసుకోండి. రోడ్ల మీద బతికే వాళ్ళ మీద ఏంది మీకు నాకు అర్థం కావట్లేదు. కొత్త జీవోలు తీసుకొచ్చి రోడ్ల మీద బతికే వాళ్ళని టౌన్ ప్లానింగ్ పేరుతో అభివృద్ధి పేరుతో ఎత్తేస్తున్నారు. ఎత్తేటప్పుడు చట్టం ఏం చెప్తుందో తెలుసా మీకు? కనీసం చట్టాలు ఉన్నారు కదా, చట్టం ఏం చెప్తుంది? ఎత్తేటప్పుడు వీళ్ళకి ప్రచురమైన చూపించమని చెప్తుంది. ఎక్కడైనా ప్రచురమైన చూపించావా? వీళ్ళు బతుకుదేరు కోసం వీళ్ళు ఇదే బతుకుదేరు అయినప్పుడు వీళ్ళకి ఎక్కడైనా ప్రచురమైన ఉండాలి కదా. ఆ ప్రచురమైన ఏం చూపించకుండా ఇష్టానుసారంగా అన్ని పగలగొట్టుకుంటూ అభివృద్ధి పేరుతో పగలగొట్టేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు గుర్తు రావట్లేదా? ఇన్ని కుటుంబాలు విజయవాడలో లక్షల కుటుంబాలు రోడ్ల మీద బతికే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఢిల్లీ సెంటర్ ఎక్కడికెక్కడ అర్ధరాత్రి పూట రావడం, పోలీసు సపోర్ట్ తీసుకోవడం, మొత్తం ఎత్తువతలు పడేయడం, ఏమంటే రోడ్డు వేసేయడం. రోడ్డు వేసి తర్వాత ఒక 1-2 నెలలు గడవగానే స్థానిక ఎమ్మెల్యే మనుషులతో బేరాలు పెట్టుకోవడం. బీసీ రోడ్డు మన ఢిల్లీ సెంటర్లో చూడండి, ఇప్పుడు బేరాలు పెట్టినారు కదా, డబ్బులు తీసుకుని కొంతమందికి ఇవ్వట్లేదా మీరు? అది అబద్ధమా? మరి ఏమన్నా మేము నీతి నిజాయితీ అలాగే రోడ్డు వేసింది అలాగే ఉండాలిగా. మరి ఎందుకు వచ్చినాయి మళ్ళీ షాపులు? 2 నెలల కింద ఇచ్చిన షాపులు మళ్ళీ ఎందుకు షాపులు వస్తున్నాయి? మీరు డబ్బులు తీసుకుంటున్నారే కదా. మాకు కావాలి డబ్బులు కావాలి. రేపు పొద్దున్న కార్పొరేటర్ పోటీ చేయాలంటే ₹1 కోటి ఖర్చు పెట్టాలి, జనం దగ్గర డబ్బులు తీసుకోండి అని చెప్పి మీ స్థానిక అధ్యక్షులుగా అప్పచెప్పారంట. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. వాడు చెప్పినట్టు బండి పెట్టుకోవాలి, వాడు ఇచ్చినట్టు డబ్బులు తేలాలి. ఇలా నడుస్తుంది ఈ యొక్క పాలన. చాలా ఘోరంగా ఉంది. ఈ 6 నెలల పాలనలో పాపం పండింది మీకు. ఖచ్చితంగా పాపం మూట కట్టుకుంటున్నారు. కనీసం పాపం అని తెలిస్తే మీరైనా చంద్రబాబు నాయుడు గారు మీరైనా ఆలోచించండి, లోకేష్ గారు మీరైనా ఆలోచించండి. పెద్ద మనసు చేసుకొని చిన్న వాళ్ళని బతికేట్లుగా ఆలోచన చేసి మీరు చేయమని చెప్పేసి మీడియా రూపంలో మీకు తెలియజేస్తాం. ఈ 6 నెలల పాలన ఘోరంగా ఉందండి. ఇంకొక 6 నెలల్లో సంవత్సర కాలం చేసిన టైంలో కనీసం వీటినైనా రెక్టిఫై చేసుకొని మంచి ఆలోచన మంచి ప్రభుత్వం చెప్పుకోండి. మీరు అలా కాదు, మంచి ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మీడియా రూపంలో తెలియజేస్తాం.